నమస్తే వెల్కమ్ టు గైడ్ దేశ రక్షణలో భాగస్వాములం అవుతామంటూ మహిళలు పోరాడారు. దానికి తగ్గట్టుగానే చక్కగా అడుగులు ముందుకు పడ్డాయి. త్రివిధ దళాల్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం కూడా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే కీలక పదవులను కూడా మహిళలు అధిరోహిస్తున్నారు. అంతేకాదు మనకందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్ మోటివేషన్ కూడా వస్తోందని చెప్పొచ్చు. వాళ్ళు ఆ విధంగా ఆ పోస్టులలో కూర్చోవడం అనేది మనకి చాలా గర్వకారణం కూడా. ఈ నేపథ్యంలో అసలు డిఫెన్స్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం ఎలా ఉంది, ఏ విధంగా మనం వెళ్ళవచ్చు అంటే ఎంట్రీ లెవెల్ ఏ విధంగా ఉంటుంది, ఆపర్చునిటీస్ అలాగే క్వాలిఫికేషన్స్ అండ్ అలానే కథన రంగం మాత్రమేనా, డెస్క్ జాబ్స్ ఎలా ఉంటాయి మహిళలకి ఈ యొక్క డిఫెన్స్ సెక్టర్లో అనేది మనం ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి వీటన్నిటి గురించి తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కెరీర్ గైడ్ మేజర్ శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. అలాగే మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా సరే చక్కగా స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ట్రెండ్ ఏ విధంగా ఉంది? మహిళలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా డిఫెన్స్ వైపుకి రావడానికి? వాళ్ళ దృక్పథం ఎలా ఉంది? ఒకప్పుడు ఏంటి అంటే అండి, మనకి మహిళలు అనేటువంటి వారు యూనిఫామ్ ఫోర్సెస్కి రావడానికి భయపడేవారు. ఎప్పుడైతే పోలీస్ సర్వీస్లో ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ గారు, అప్పటి నుంచి కూడా ఐపీఎస్ నుంచి ఒక ట్రెండ్ అయిపోయింది. ఐపీఎస్లో ఒక ట్రెండ్ అయిపోయింది, లేడీస్ అయితే ఏంటి జెంట్స్ అయితే ఏంటి అని. అలాగే లోయర్ క్యాడర్ సబ్ ఇన్స్పెక్టర్ అని కానిస్టేబుల్ అని ఇవన్నీ కూడా పోలీస్ సర్వీసెస్లో చూసినటువంటి వాళ్ళు. అయితే డిఫెన్స్ అనేసరికి మనకి స్టార్టింగ్ నుంచి కూడా మహిళలకి అవకాశాలు అనేటువంటివి లేవు. యుద్ధంలో మహిళలు పాల్గొంటారా, అసలు జెంట్స్ వెళ్ళడానికే భయపడతారు. అటువంటిది మహిళలకు వెళ్ళాలంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయా అనేటువంటిది, వాటినన్నిటినీ కూడా ఛేదిస్తూ మనం ఏం చేసామంటే ఉమెన్ ఎంట్రీ స్కీమ్ అనేటువంటిది మనం 90sలోనే స్టార్ట్ చేసామండి. ఉమెన్ ఎంట్రీ స్కీమ్, ఆ ఉమెన్ ఎంట్రీ స్కీమ్స్ ద్వారా ఏంటి అంటే ఆఫీసర్ క్యాడర్లో ఎవరైతే డిగ్రీ చదువుకున్నటువంటి వారు, గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నటువంటి వారు ఉమెన్స్ ఎంట్రీ స్కీమ్ ద్వారా, అలాగే కంబైన్డ్ డిఫెన్స్ ఎగ్జామినేషన్ యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ ద్వారా వాళ్ళు ఎంట్రీ చేయడం అనేటువంటి ప్రారంభమైంది. ఇనీషియల్గా వాళ్ళకి 5 years అని, ఆ తర్వాత 14 years అని, ఇప్పుడు పర్మనెంట్ కమిషన్ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి జరుగుతుందండి. వాళ్ళు దఫదఫాలుగా వాళ్ళని ఏం చేశారంటే ఇనీషియల్గా వాళ్ళని కేవలం 5 సంవత్సరాలకే తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళని కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత 14 సంవత్సరాలని, ఆ తర్వాత ఇప్పుడు 20 సంవత్సరాలు కూడా వాళ్ళ యొక్క సర్వీసెస్ అనేటువంటి కంటిన్యూ చేస్తున్నారు. అయితే వీళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేటువంటి ఇప్పుడు వచ్చినాయి. అలాగే మహిళలు కూడా సుముఖత చూపిస్తున్నారు. ఇప్పుడు మా బ్యాచ్ కనుక తీసుకున్నట్టయితే కనుక 1997లో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో ట్రైనింగ్ అయ్యాను. మా బ్యాచ్లో 50 మంది మహిళలు మాతో పాటు ట్రైనింగ్ అయ్యారు. మా సీనియర్స్ ఒక 50 మంది ట్రైనింగ్ అయ్యారండి. వాళ్ళందరినీ కనుక చూస్తే మేము కూడా వాళ్ళకు మా సీనియర్స్ అందరి దగ్గరికి వెళ్ళి సెల్యూట్ చేస్తూ మేడం అని చెప్పేసి వాళ్ళని పిలుస్తూ వీ యూస్ టు గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు దెమ్. అయితే వాళ్ళకి ఎటువంటి సర్వీసెస్ ఇచ్చేవారంటే సిగ్నల్స్ అని, సిగ్నల్స్ అంటే ఈ టెలికమ్యూనికేషన్స్ అండ్ డిపార్ట్మెంట్ అని మనం చెప్పచ్చు. ఇక్కడ బయట సిగ్నల్స్ అంటాం మేము ఆర్మీలో. సో ఆర్మీలో సిగ్నల్స్ అని, ఆర్మీ సర్వీస్ కోర్ అంటే సప్లై కోర్ అని, సప్లైస్ ఆర్మీ సప్లైస్, అలాగే ఆర్డినెన్స్ కోరు, ఎడ్యుకేషన్ కోరు, ఇలా కొన్ని బ్యాక్ ఎండ్ సర్వీసెస్ అని మనం ఏదైతే చెప్పుకుంటామో సపోర్టింగ్ సర్వీసెస్, ఆ సర్వీసెస్ అన్నిటిలో కూడా మహిళలను తీసుకునేవారు. అయితే తర్వాత ఏం చేశారంటే ఈ ఆర్మర్డ్ ఫోర్సెస్లో వచ్చినటువంటి ఆ ఇంప్రూవ్మెంట్స్ కారణంగా వాళ్ళని కమాండింగ్ ఆఫీసర్స్గా ప్రమోట్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. మాతో పాటు జాయిన్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అప్పుడు పరిస్థితులు అనేటువంటివి ఆ పాలసీ మ్యాటర్స్ అనుకూలించకపోవడం వలన కెప్టెన్లు గాను మేజర్లు గాను బయటకు వచ్చేసారు. అందులో కొంతమంది కంటిన్యూ అయినటువంటి వాళ్ళు ఈరోజు కల్నల్ కృష్ణకుమారి వీళ్ళందరినీ కనుక మనం తీసుకున్నట్లయితే వాళ్ళు కల్నల్ ర్యాంక్ దాకా వెళ్ళి వాళ్ళ యూనిట్స్ను కూడా కమాండ్ చేస్తున్నారండి చాలామంది. సో ఆ విధంగా కనుక చూస్తే మహిళలకి అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేటువంటివి వచ్చినాయి. అన్నిటికంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని చెప్పి ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత, ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ చేసుకుంటారు. అయితే ఒకప్పుడు మహిళలకి ఇది ఎంట్రీ ఉండేది కాదు. లాస్ట్ 3 years నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ మ్యాటర్స్లో చేంజ్ చేసి కేవలం కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ గ్రాడ్యుయేషన్ తర్వాత మాత్రమే రావడం కాదు, వీళ్ళని ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత మేము తీసుకుంటాము అని చెప్పేసి ఈ యొక్క నేషనల్ డిఫెన్స్ అకాడమీ కడక్వాసలలో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించారు. ఒక గర్ల్స్ ట్రైనింగ్ బెటాలియన్ అనేటువంటి రేస్ చేశారు. రేస్ చేసి వీళ్ళకి ఏం చేశారంటే 3 years గ్రాడ్యుయేషన్,
ఎన్డీఏలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తారు. మిలిటరీ ట్రైనింగ్ ప్లస్ గ్రాడ్యుయేషన్. ఓకే వీళ్ళకి డిగ్రీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఇస్తారు. ఓకే ఆ తర్వాత అయిపోయిన తర్వాత నింగి, నేల, నీరు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఈ మూడిట్లో కూడా ఎవరైతే దేనికైతే వాళ్ళు ఆ సర్వీస్ ఆప్షన్ పెట్టుకున్నారో ఆ టెస్ట్లు క్వాలిఫై అయ్యారో వాళ్ళందరినీ కూడా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి ఆ 1 year ట్రైనింగ్కి పంపిస్తారు. అంటే 3 years + 1 year 4 years ట్రైనింగ్. అదే కనుక మాకులా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత వచ్చినటువంటి ఉమెన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1 year 9 months, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 9 months షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ కింద వాళ్ళకి ఎంట్రీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇలాగా డిఫరెంట్ ఎంట్రీస్ అండి. అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి అంశం ఏంటి అంటే మిలిటరీ పోలీసులోను పారామిలిటరీ ఫోర్సెస్లోను. పారామిలిటరీ ఫోర్సెస్ అంటే ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది. సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అలాగే సీమా సురక్షా బల్, ఇలాంటి సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో పారామిలిటరీ ఫోర్సెస్, అందులో 10th పాస్ అయినటువంటి వారికి, ఇంటర్ డిగ్రీ పాస్ అయినటువంటి వారికి, ఈవెన్ 10th పాస్ అయినటువంటి వాళ్ళేమో కానిస్టేబుల్ గాను, ఇంటర్ పాస్ అయినటువంటి హెడ్ కానిస్టేబుల్, లేదా డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ గాను, అసిస్టెంట్ కమాండెంట్ గాను వాళ్ళు తీసుకోవడం ప్రారంభించారు. మా ఆర్మీ దగ్గరికి వచ్చేసి మీ ఫ్రంట్ లైన్ ఫోర్సెస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అనేటువంటిది, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఇవన్నీ కూడా పారామిలిటరీ ఫోర్సెస్ అండి ఇవన్నీ కూడా. సో ఫ్రంట్ లైన్ ఆర్మీలో కనుక మేము చూసుకున్నట్లయితే 10th పాస్ అయినటువంటి వాళ్ళకి మిలిటరీ పోలీసులు, వాళ్ళకి 10th ఇంటర్ పాస్ అయినటువంటి వాళ్ళకి మిలిటరీ పోలీసులో అవకాశాలు కల్పించడం. ఇంటర్ పాస్ అయినటువంటి వాళ్ళకి ఎన్డీఏ, ఇంటర్ పాస్ అయినటువంటి వాళ్ళకి మ్యాథ్స్ ఎంపీసీతో కానీ ఏదో ఒక సబ్జెక్ట్తో పాస్ అవ్వచ్చు, కానీ అక్కడ మ్యాథ్స్ పేపర్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళకి మన కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్లోనూ అవకాశం కల్పించడంతో పాటు యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ అని ఒకటి ఉంటుందండి. ఆ యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ అనేటువంటిది ఎంత గొప్ప విషయం అంటే 4th year వీళ్ళు చదువుకుంటూ ఉండగా ఆఫ్కాట్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఎయిర్ ఫోర్స్లో ఎయిర్ ఫోర్స్ కంబైన్డ్ అడ్మిషన్ టెస్ట్ అని ఆఫ్కాట్ టెస్ట్ ఒకటి జరుగుతుంది. అది జరిగిన తర్వాత వీళ్ళని గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్స్ గాను మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, సపోర్టింగ్ సర్వీసెస్ ఏదైతే ఉందో ఆ సపోర్టింగ్ సర్వీసెస్లో వీళ్ళు తీసుకుంటారు. అంత దాకా ఎందుకండి, మహిళలు ఇష్టపడుతున్నారా లేదా అంటే మొన్న ఆపరేషన్ సింధూర్లో కనుక మనం చూసుకున్నట్లయితే కల్నల్ సోఫియా కురేషి ఫ్రమ్ సిగ్నల్ రెజిమెంట్ అండి ఆవిడ కల్నల్ అయింది. అలాగే మనకి వింగ్ కమాండర్ ఒక ఆవిడ కూడా మనం చూసుకున్నాడు వ్యోమికా సింగ్, ఆవిడ కూడా ఇలాగే ఆవిడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆ ఫైటర్ పైలట్స్గా ట్రైనింగ్ పొందారు వాళ్ళు. వ్యోమికా సింగ్ ఆమె ఫైటర్ పైలట్గా ఆమె పొందిందండి. అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్ అండి, ఇదేదో బస్సు నడపడం, కారు నడపడం కాదు. ఒక ఫైటర్ పైలట్ అంటే అత్యంత కఠినమైనటువంటి ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ రాడార్స్ అన్ని పసిగడుతూ ఉంటాయి, పేల్చేస్తూ ఉంటారండి. శత్రువులందరూ కూడా ఎయిర్ డిఫెన్స్ ఆర్టిలరీ ద్వారా లేకపోతే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ ద్వారా ఆ ఎయిర్ క్రాఫ్ట్ని కాల్చేస్తారు. వాటిని రకరకాలుగా తిప్పుతూ గ్రావిటేషనల్ ఫోర్సెస్ని అధిగమించి ఆ యొక్క ఆపరేషనల్ కండిషన్స్లో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మహిళలు ప్రూవ్ చేసుకుంటున్నారు. అంటే వేరెవర్ ద మెన్ ఆర్ వర్కింగ్ ఇన్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నేవీ ఆర్ పారామిలిటరీ ఫోర్సెస్, ఆ ప్రతి అంశంలో కూడా మహిళలు అనేటువంటి వాళ్ళు ఆకాశంలో సగం ఉన్నారు కదా, ఆకాశంలోనే సగం కాదు, నేలలో సగం, నీటిలో సగం అన్నట్టు ప్రతి బ్రాంచ్లో కూడా. ఇంతకుముందు కేవలం వీళ్ళు ఫైటింగ్ ఫోర్సెస్లో కాకుండా సపోర్టింగ్ సర్వీసెస్లో ఉండేవారండి. ఇప్పుడు ఫైటింగ్ ఫోర్సెస్లోకి వచ్చారు, ఫైటర్ పైలట్స్గా ఉన్నారు. ఫైటర్ పైలట్స్గా మనకి హిందీ మూవీస్ కూడా మీరు చూసి ఉంటారు. ఆ జాహ్నవి కపూర్ గారు యాక్ట్ చేసినటువంటి మూవీ ఎయిర్ ఫోర్స్ పైలట్ కింద ఆవిడ యాక్ట్ చేశారు. అంటే ఒక ఎయిర్ ఫోర్స్ పైలట్, ఫైటర్ పైలట్ ఎలాంటి టఫ్ కండిషన్స్ ఎదుర్కొన్నారనేటిని చూపించారండి. సో ఇది అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి, అద్భుతమైనటువంటి మహిళలకు అవకాశాలు ఉన్నాయండి. సార్ అసలు అంటే చాలా విషయాలు చెప్పారు ఇప్పుడు మీరు, ఇవన్నీ కూడా బయట అవేర్నెస్ ఉందా, అందరికీ ఉందని అనుకోవచ్చా మనం మహిళలకి? అన్ఫార్చునేట్లీ మహిళలకు కాదండి, ఈవెన్ జెంట్స్కి కూడా లేదు. అన్ఫార్చునేట్లీ మన ఆంధ్ర తెలంగాణ విషయాల దగ్గరికి వచ్చేసరికి, మన తెలుగు ప్రజల దగ్గరికి వచ్చేసరికి ఇలాంటి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి అని కూడా తెలీదు. కాబట్టి కెరీర్ గైడ్ ద్వారా మనం పరిచయం చేయడం అనేటువంటి చాలా అవసరము. ఇన్ ఫ్యూచర్ ఆల్సో వీళ్ళకి ఎటువంటి క్వైరీస్ వచ్చినా సరే మీరు నోట్ చేసి పెట్టుకోండి. మనం ఆ యొక్క అంశాలు అసలు ఏ ఎగ్జామ్ రాయాలి, ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, 10th పాస్ అయినటువంటి వాళ్ళు, ఇంటర్ పాస్ అయినటువంటి వాళ్ళు మిలిటరీ పోలీస్ కింద, సోల్జర్స్ ర్యాంక్ కింద, కానిస్టేబుల్ ర్యాంక్ కింద వెళ్ళొచ్చు.
డిగ్రీ పాస్ అయిన ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి +2 పూర్తి చేసినటువంటి వాళ్ళు నేషనల్ డిఫెన్స్ అకాడమీ NDA 4 years ట్రైనింగ్ చేసి ఆఫీసర్స్ అవుతారు వాళ్ళు. దే ఆర్ నాట్ సోల్జర్స్, కానిస్టేబుల్స్, దే ఆర్ ఆఫీసర్ ఈక్వలెంట్ టు IAS IPS క్యాడర్ అండి వాళ్ళది. దే ఆర్ ద క్లాస్ 1 గెజిటెడ్ ఆఫీసర్స్. సో NDA పూర్తి చేసి వెళ్ళొచ్చు. అలా కాకుండా గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చేసినట్లయితే వాళ్ళు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ద్వారా ఎయిర్ ఫోర్స్ కంబైన్డ్ అడ్మిషన్ టెస్ట్ AFCAT అన్నాను, AFCAT ద్వారా యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ ద్వారా జాగ్ బ్రాంచ్ ఎంట్రీ ఉంటుందండి. జాగ్ బ్రాంచ్ జడ్జ్ అడ్వకేట్ జనరల్ అంటారు. జడ్జ్ అడ్వకేట్ జనరల్ అంటే లీగల్ డిపార్ట్మెంట్. మిలిటరీ కూడా కేసు లీగల్ డిపార్ట్మెంట్. లా పూర్తి చేసినటువంటి వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి సబ్జెక్టులు పూర్తి చేసినటువంటి వాళ్ళు ఆర్మీ ఎడ్యుకేషన్ కోర్ వాళ్ళు. అంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి వాళ్ళు 25 సంవత్సరం లోపు మహిళలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి 27 సంవత్సరాలు, నేను చెప్పినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ వాళ్ళు, వీళ్ళందరినీ కూడా తీసుకుంటారండి ఆర్మీ. ఓకే, మరి వివాహితలు అవివాహితలు అట్లా ఏమన్నా ఉందా సార్? ఎస్, డెఫినెట్లీ ఆర్మీ టేక్స్ అన్మ్యారీడ్ ఉమెన్ ఓన్లీ, మ్యారీడ్ ఉమెన్ని తీసుకోరు. కారణం ఏంటి అంటే వీళ్ళ యొక్క ఫిజియలాజికల్ కండిషన్స్ ఏదైతే ఉన్నాయో, ట్రైనింగ్ కండిషన్స్ మ్యాచ్ అవ్వాలి అంటే అన్మ్యారీడ్ గర్ల్స్ మాత్రమే దీనికి ఆ యొక్క టఫ్ ట్రైనింగ్ అండి, ఆ టఫ్ ట్రైనింగ్ అనేటువంటిది వాళ్ళకి సూట్ అవుతుంది. లేకపోతే కనుక ఈ మ్యారీడ్ ఫీమేల్స్ అనేసరికి వాళ్ళు ఫిజియలాజికల్గా కొంచెం వీక్ అవడం అనేటువంటిది, ఆ టఫ్ కండిషన్స్ అనేటువంటి కొంత మ్యాచ్ కాకపోవడం వలన అన్మ్యారీడ్ ఫీమేల్స్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఓకే, సో హౌ టఫ్ ఇస్ ట్రైనింగ్ మహిళలకు ఏ విధంగా ఉంటుంది? ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళు ముందుగా ఫిట్గా ఉండవలసిన అవసరం లేదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతాం ఆటోమేటిక్గా. కారణం ఏంటి అంటే మా ట్రైనింగ్ యాక్టివిటీస్ ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ చూసుకుంటే కనుక ట్రైనింగ్ డేస్లో చూసుకుంటే మేము నిద్రపోయేది కేవలం 3 గంటలు, 2 గంటలు, 4 గంటలు మాత్రమే రెస్ట్ దొరుకుతుంది మాకు. అదే కండిషన్స్లో మాతో పాటే సేమ్ అకాడమీలో ఈ ఉమెన్ ఉంటారండి. మేము ఏం చేస్తామంటే ఫస్ట్ టర్మ్లో మేము ఒక 14 కిలోమీటర్లు పరిగెడతాం, వాళ్ళు మాతో పాటు 14 కిలోమీటర్లు పరిగెడతారు. ఫైనల్ టర్మ్కి వచ్చేసరికి 25 కిలోమీటర్లు పరిగెడతాం, వాళ్ళు 25 కిలోమీటర్లు పరిగెడతారండి. ఇప్పుడు ఏ విషయంలో వాళ్ళు తక్కువ ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నదని చెప్పేసి మనం ఒప్పుకోవాలి? మేము పుషప్స్ కానీ లేకపోతే సిటప్స్ కానీ ఈ పుల్అప్స్ కానీ ఈ ఫిజికల్ ట్రైనింగ్ చేసినప్పుడు మాతో పాటు పరిగెడతారు, మాతో పాటు సమానంగా ప్రూవ్ చేసుకుంటారు. ఎన్న కనుక వాళ్ళకి స్లైట్ ఎగ్జామ్షన్ ఉంటే కనుక ఇట్ ఈస్ అ మైన్యూట్ ఎగ్జామ్షన్ ఏమో తప్ప దే ఆర్ ఈక్వల్లీ కాంపిటెంట్. అంటే బుల్లెట్ లేడీసా జెంట్స్ అనేటువంటి చూడదు. యుద్ధ కండిషన్స్లో వీళ్ళు మేలా ఫిమేల్ అనేటువంటిది ఉంటుందండి. సేమ్ ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ రిక్వైర్డ్. కాబట్టి వీళ్ళందరూ కూడా ఓ రకంగా చెప్పాలంటే మీరు ఇప్పుడు NDA గర్ల్స్ని చూడండి, వాళ్ళ ఫొటోస్ చూడండి ఒకసారి, మీరు గూగుల్లో కానీ ఇవన్నీ కూడా సెర్చ్ చేస్తే మాతో పాటు సమానంగా ఇవి హెయిర్ కట్ చేయించుకుంటారు వాళ్ళు. ఇదంతా జీరో కట్ అంటాం మేము. ఈ జుట్టు ఏమి ఉండదు మాకు, ఇలా పట్టుకున్నాడు చేతికి ఏమి ఉండదు, పైన పట్టుకుంటే ఏమి ఉండదు మాకు ఆ ట్రైనింగ్, ఇదంతా జీరో కట్ అంటాం. లేడీస్ కూడా ఇన్స్పిరేషనల్లీ వాళ్ళు కూడా ఇదంతా కూడా హెయిర్ మెయింటైన్ చేయడం ఎందుకని చెప్పి వాళ్ళు సింపుల్గా జీరో కట్ చేయించుకుంటారండి. ఐ సీన్ దట్ గర్ల్స్ NDA నుంచి పాస్ అవుట్ అయినటువంటి గర్ల్స్ వీళ్ళు అసలు అబ్బాయిలా అమ్మాయిలా అనేటువంటి తెలియకుండా హెయిర్ కట్ చేయించుకుని దే ఆర్ దిస్ థింగ్. అంటే దెర్ ఇస్ నో జెండర్ డిస్క్రిమినేషన్. జెండర్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది లేకుండా ఉంది. అంత అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయండి వీళ్ళకి. ఓకే సార్, ఒక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు గౌతమ్, అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే సార్, వింటున్నారు, మాట్లాడండి. చెప్పండి గౌతమ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, నాది ఇయర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది సార్. బిఎస్సి సార్. బిఎస్సి ఇన్ విచ్ సబ్జెక్ట్స్ అండి? మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. చెప్పండి మీకు ప్రశ్న. నేను ఈ 1 year నేను ఐఐటి ఎగ్జామ్ రాశానండి, క్వాలిఫై అయినాను ఫిజిక్స్ లో. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. బట్ NIT నాగాలాండ్ వచ్చింది, సో మా అనంతపురికి అది లాంగ్ కదా అని చెప్పి క్యాన్సిల్ చేసుకున్నాను. అయ్యో. ఆ తర్వాత ఈ ఇయర్ మరి రాసుకున్నాను. ఓకే అండి, ఓకే. అంటే ఈ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఏమైనా కోర్సెస్ ఉన్నాయా? అంటే మీరు ఐఐటికి ఈక్వలెంట్ అంటే చాలా ఐఐటీస్లో మనకి మీరు MSc ఫిజిక్స్ చేయాలనుకుంటున్నారా, కెమిస్ట్రీ చేయాలనుకుంటున్నారా, ఎన్రో చేయాలనుకున్నది కోర్సెస్ అనేటువంటి ఆఫర్ చేస్తున్నారు. మీరు ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఏదైతే ఉందో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఎప్పటికప్పుడు మీరు
చెక్ చేస్తూ ఉండండి. అదేవిధంగా మీరు ఆ యొక్క యూనివర్సిటీ వెబ్సైట్స్, ఐఐటీస్ యొక్క వెబ్సైట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎన్ఐటి, ఐఐటి వీటిలన్నిటి యొక్క వెబ్సైట్స్ మీరు చెక్ చేయొచ్చు. అన్నిటికంటే నేనేమంటాను అంటే, మీరు ఇంత అద్భుతంగా మీరు ఎన్ఐటికి సెలెక్ట్ అయ్యేటువంటి తెలివితేటలు మీకు ఉన్నాయంటే, నేను కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ అండి సిడిఎస్కి అప్లై చేయమని మిమ్మల్ని అంటాను. ఇండియన్ మిలిటరీ అకాడమీకి కానీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీకి కానీ, నేవల్ అకాడమీకి కానీ మీరు వెళ్ళగలిగితే, మీ హైటు వెయిట్ కనుక ఉన్నట్లయితే మంచి 5.5 ఉంటే సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు. 5.5, 5.6 ఉంటే చాలు, మీరు ఎలిజిబుల్ అవుతారు. మీకు ఉన్నటువంటి ఆ యొక్క క్యాలిబర్కి నేను ఐ కెన్ ఈజీలీ టెల్ యూ, మీరు ఈజీగా పాస్ అయిపోతారు. కాబట్టి మీరు ఆ ప్రయత్నం కూడా చేయండి. అలాగే మీరు అన్న విధంగా ఎంఎస్సి ఫిజిక్స్ కానీ లేకపోతే కెమిస్ట్రీ కానీ ఈ ఎన్ఐటి నుంచి ఐఐటి నుంచి చేయడానికి ఎవ్రీ ఖరగ్పూర్, ఈవెన్ ఐఐటి ఖరగ్పూర్ ఈజ్ ఆల్సో ఆఫరింగ్, కాన్పూర్ ఈజ్ ఆఫరింగ్. మీరు ఒకసారి ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి చూస్తే కనుక మీకు వివరాలన్నీ కూడా తెలుస్తాయండి. సార్, ఎన్డీఏ గురించి మాట్లాడదాం. ఇందులోకి మీరు ఇప్పుడు ఒక హైట్ గురించి మాట్లాడారు. సో హైట్ క్రైటీరియా మహిళలకు ఏ విధంగా ఉంటుంది? మహిళల దగ్గరికి వచ్చేసరికి హైట్ వెయిట్ దగ్గరికి వచ్చేసరికి రెడ్యూస్డ్గా ఉంటాయండి. ఎందుకంటే వెన్ యూ సీ ద ఫిజియోలాజికల్ సెట్టింగ్స్, మేల్స్ ఆర్ టాలర్ అండ్ ఫీమేల్స్ ఆర్ షార్టర్. అదేవిధంగా వీళ్ళకి ఏంటంటే 5.2, 5.3 ఉన్నటువంటి వాళ్ళను కూడా తీసుకుంటారు. అయితే కానిస్టేబుల్ ర్యాంకు లేకపోతే ఈ జవాన్ ర్యాంక్స్లో వెళ్ళేటువంటి వాళ్ళు హైట్ కొంచెం మినిమం అనేటువంటిది ఖచ్చితంగా చూస్తారు. కానీ ఆఫీసర్ ర్యాంక్ వెళ్ళినటువంటి వాళ్ళు కనుక ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కనుక పాస్ అయితే వాళ్ళకి స్లైట్గా హైట్ తక్కువ ఉన్నా సరే, మేము మా బ్యాచ్మేట్లో ఉన్నటువంటి ఒకరిద్దరిని ఐ డోంట్ వాంట్ టు నేమ్, బట్ చూస్తే కనుక దే ఆర్ వెరీ షార్ట్ అండి, 5.1 అలా ఉన్నారు, 5.2 వాళ్ళని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆఫీసర్ క్యాడర్ అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ స్ట్రెయినియస్ జాబ్ అండ్ సైకలాజికల్ క్యాపబిలిటీస్ అనేటువంటి అవసరం. రాదర్ దాన్ ఫిజికల్ ఇట్ ఈస్ సైకలాజికల్ క్యాపబిలిటీస్ అండి. అఫ్ కోర్స్ ఫిజికల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కొంచెం హైట్ తక్కువ ఉన్నా తీసుకుంటారు. ఈవెన్ ఆఫీసర్ క్యాడర్లో కూడా అది జరుగుతుందండి. అది ఓకే సార్. అట్లనే ఇప్పుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీ గురించి మాట్లాడుకుంటే అందులోకి ఎంట్రీ అనేది చాలా కష్టం. చాలా కష్టం కదా సార్. సో ముందే ఉన్న కోచింగ్ తీసుకోవాలా? అసలు మనకు దగ్గరలో నియరెస్ట్ ఎన్డీఏ కోచింగ్ అసలు ఎన్డీఏ డిఫెన్స్ అకాడమీ ఏది? ఓ రకంగా చెప్పాలంటే అండి, ఆంధ్ర తెలంగాణలో పర్ఫెక్ట్గా డిఫెన్స్కి కోచింగ్ ఆఫీసర్స్ కోసం, ఎన్డీఏ కోసం వీటికి ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్స్ వేళ్ల మీద లెక్క పెట్టచ్చండి. మన సికింద్రాబాద్లో కనుక చూసుకున్నట్లయితే ఇంపాక్ట్ అకాడమీ అని, లేకపోతే ఎగ్జిలియర్స్ అకాడమీ అని, ఆఫీసర్స్ అకాడమీ, ఇలాగ రకరకాలైనటువంటి అకాడమీ సికింద్రాబాద్లో కొంచెం వరకు కనిపిస్తుంది. అలాగే మనకి వేరియస్ వైజాగ్లో కనుక చూసుకున్నట్లయితే లోకల్గా ఉన్నటువంటి కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయండి. మనకి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ట్రైనింగ్ ఫెసిలిటీస్ అన్ఫార్చునేట్లీ ఆంధ్ర తెలంగాణలో లేవనే చెప్పాలి. ఇటువంటి కండిషన్స్లో నేను ఇచ్చేటువంటి అభ్యర్థులకు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి అంటే, ఆన్లైన్లో ఆ యొక్క సిలబస్ దగ్గర పెట్టుకోవడం, సిలబస్ దగ్గర పెట్టుకుని ఆ రిటన్ ఎగ్జామ్ కోసం మీరు ఆన్లైన్లో ప్రిపేర్ కావడం అనేటువంటిది ఒక మెథడ్. అలాగే మనకి సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏదైతే చెప్పానో అందులో మీకు ఎన్డీఏ ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఇక్కడ ఎన్డీఏ ఎగ్జామ్ పాస్ అవ్వడం ఇంపార్టెంట్ కాదండి, దాన్ని మించినటువంటిది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ పాస్ అవ్వడం. కారణం ఏంటి అంటే, ఐ హావ్ సీన్ పీపుల్, ఈవెన్ నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళు ఎస్ఎస్బిలో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఐఏఎస్లో ఐపీఎస్లు అయ్యారు తప్ప వాళ్ళు ఆర్మీ ఆఫీసర్లు కాలైపోయారండి, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లు. అంటే ఎస్ఎస్బి అనేటువంటిది దే సీ ఎ డిఫరెంట్ క్యాలిబర్ అండి. ఇట్ ఈస్ నాట్ దట్ మీరు ఏదో పుస్తకాల్లో ఉన్నటువంటిది కంఠస్థం చేసి దాన్ని రీప్రొడ్యూస్ చేసి డిప్లొమాటిక్గా ఆన్సర్స్ చెప్పి మీరు సివిల్ సర్వీసెస్ సైడ్ వెళ్ళడం అనేటువంటిది కాదు. దే టెస్ట్ ఎ డిఫరెంట్ క్యాలిబర్ ఇన్ ఎస్ఎస్బి. సో ఎన్డీఏ అనేటువంటిది మోస్ట్ డిఫికల్ట్ అన్నారు. అఫ్కోర్స్ అది కూడా పాస్ అయిపోతారు, కానీ దానికంట తాత ఎవరిది అంటే ఈ టఫెస్ట్ ఎగ్జామ్ ఎస్ఎస్బి అండి. అందులోని ఇండియన్ ఎస్ఎస్బి పాస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. వరల్డ్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఇంటర్వ్యూ బోర్డ్ అండి అది. ఎందుకంటే వేరే కంట్రీస్లో ఉన్నటువంటి ఆఫీసర్ సెలెక్షన్ గ్రేడ్ క్రైటీరియా కూడా ఇంత టఫ్గా ఉండదు. మన యొక్క ఇండియన్ ఎస్ఎస్బి సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు వాళ్ళు చేసేటువంటి టెస్ట్లు ఏదైతే ఉన్నాయో చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, చాలా టఫ్గా ఉంటాయి. వాషౌట్ అయితే మొత్తం బ్యాచ్లు వాషౌట్ అవుద్దండి. 1,00,000 మందికి ఏదో 10 మంది, 20 మంది, 30 మంది, 50 మంది సెలెక్ట్ అయ్యే విధంగా ఉంటుందండి. ఇక్కడ వేకెన్సీస్ ఉంటాయి, ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఫిల్ చేయాలని రూల్ ఏం లేదు. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చూశాను, నన్ ఆఫ్ దెమ్ ఫౌండ్ సూటబుల్. మీకు ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అన్న చూస్తారండి. ఇది పర్ఫెక్ట్గా డిఆర్డిఓ నుంచి సైకాలజిస్టులు టెస్ట్ చేస్తారు. అలాగే గ్రూప్ టెస్టులు ఉంటాయి, ఇంటర్వ్యూ బోర్డులో ఉంటాయి,
గ్రూప్ డిస్కషన్లు ఉంటాయి, అలాగే మిలిటరీ ప్లానింగ్ ఉంటుంది, ఇలాగా ఆబ్స్టికల్ కోర్సు ట్రైనింగ్ ఉంటుంది, స్నేక్ రేస్ ఉంటుంది, సైకలాజికల్ టెస్ట్లు, థీమాటిక్ అప్రిషియేషన్ టెస్టు, వర్డ్ అసోసియేషన్ టెస్టు, సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్టు, ఇలాంటివన్నీ కూడా టెస్టులు ఉంటూ మళ్ళీ క్రాస్ చెక్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా. సో ఎస్ఎస్బి పాస్ అవ్వడం అనేటువంటిది ఎవరైనా ఇంటర్వ్యూ అంటే 1 డే అనుకుంటారు కదా, ఇది 5 days ఇంటర్వ్యూ అండి ఈ ప్రాసెస్. సో ఇక్కడ దూద్ కా దూద్ పానీ కా పానీ అంటారు కదండి, అందులో మొత్తం తీసుకొచ్చినటువంటి వాళ్ళందరినీ క్రీమ్ తీస్తారండి, ఓన్లీ క్రీమ్ తీసి వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. అండ్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఇంటర్వ్యూస్ ఇన్ ఇండియా, ఈవెన్ సివిల్ సర్వీసెస్ కంటే టఫ్ అంటాను నేను. ఆ ప్రాసెస్ ఉంటుందండి. బట్ విత్ గైడెన్స్ అండ్ మీకు గనక అది తెలిస్తే మనలో డూ యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ, కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది, డూ యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ అని అడుగుతారు. అంటే నీలో ఆ క్వాలిటీస్ ఉన్నాయా, డూ యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ. అక్కడ నీకు ఆ క్వాలిటీస్ ఉంటే సెలెక్ట్ అవుతావు, లేదంటే రిజెక్ట్ అవుతావు. దాన్ని ఏదో కావాలని ప్రదర్శిస్తే మాత్రం దొరికిపోతావు. సో చాలా మంచి ఇంటర్వ్యూ అండి అది, టఫెస్ట్ ఇంటర్వ్యూ అని చెప్తాం. ఓకే, ఒక కాల్ తీసుకుందాం సార్. హలో హలో, నమస్తే. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మారుతీని, బెంగళూరు నుంచి. ఓకే సార్, వింటున్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. అంతగా గైడెన్స్ ఎడ్యుకేషన్ గురించి అని వీళ్ళు డిఆర్డిఓ గురించి చెప్తా ఉంటారు కదా, దాంట్లో ఉమెన్స్ కి ఏమి ప్రయారిటీ ఇస్తారు రిజర్వేషన్ సిస్టమ్ లో, ట్రైనింగ్ లో అంతా? అమ్మా ఇక్కడ ఉమెన్కి రిజర్వేషన్ అంటే దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ రిజర్వేషన్. ఉమెన్ ఎంట్రీ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఉమెన్ ఎంట్రీ స్కీమ్లో ఉమెనే ఎలిజిబుల్ అంటే 100% రిజర్వేషన్. అంటే మన బయట గవర్నమెంట్ జాబ్కు ఉన్నట్టు 33% రిజర్వేషన్ అలా కాదమ్మా. ఉమెన్ ఎంట్రీ స్కీమ్ అనేటువంటిది కేవలం ఉమెన్ కోసమే, 100% రిజర్వ్ ఫర్ ఉమెన్. అవి ఎన్ని వస్తాయి అంటే సంవత్సరానికి ప్రతి 6 నెలలకి ఉమెన్ ఎంట్రీ స్కీమ్లో 50 వేకెన్సీస్ వస్తాయి. అలాగే మనకి స్పెషల్ జాగ్ ఎంట్రీలో కానీ, జాగ్ ఎంట్రీలో కానీ, లేకపోతే వేరే వేరే ఎంట్రీస్లో ఓవరాల్గా మనం ఒక సంవత్సరంలో కనుక చూసుకుంటే దాదాపు మనకి 600 నుంచి 1000 మంది ఉమెన్ ఆఫీసర్స్గా ఇండక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయండి. లేకపోతే కింద ర్యాంకులు కనుక మనం తీసుకున్నట్టయితే కింద ర్యాంక్ సోల్జర్సు, లేకపోతే కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, పారామిలిటరీ ఫోర్సెస్లో అందులో చూసుకుంటే కనుక థౌజండ్స్ ఆఫ్ వేకెన్సీస్ అండి. అక్కడ మీకు 33% రిజర్వేషన్ ఉంటుంది. ఎక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్ పారామిలిటరీ ఫోర్సెస్కి నిర్వహించే దాంట్లో ఉమెన్కి 33% రిజర్వేషన్. అయితే నేను చెప్పినటువంటి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఏదైతే ఉందో అది ఉమెన్ ఎంట్రీ స్కీమ్ ప్రకారం వాళ్ళ కోసమే 100% రిజర్వేషన్ ఉంటుంది. ఆ ఎంట్రీయే వాళ్ళది, దాని యొక్క రిక్రూట్మెంట్ పేరే అది. కాబట్టి ఈ అవకాశాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే దయచేసి ఆ అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయండి, అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి. ఆ ఇండియన్ ఆర్మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్, ఇండియన్ నేవీ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఏం లేదు, జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్, మీరు నోట్ చేసుకోండి, www.joinindianarmy.gov.in, అది ఆర్మీది. అలాగే www.joinindianairforce.gov.in, ఇది ఎయిర్ ఫోర్స్ది. నేవీది ఏంటి అంటే www.joinindiannavy.gov.in. ఈ వెబ్సైట్స్ కనుక మీరు పరిశీలించినట్లయితే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా సరే ఆ వెబ్సైట్లో మీకు వస్తుంది, మీరు జాయిన్ కావచ్చమ్మా. అద్భుతమైనటువంటి అవకాశం అమ్మా మీకు. ఓకే సార్, ఇంకొక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము సిరిసిల్ల నుండి మాట్లాడుతున్నాం మేడం. సార్ వింటున్నారు, మాట్లాడండి. అమ్మా చెప్పండి అమ్మా. నాది ప్రజెంట్ 10th క్లాస్ సార్ ఇప్పుడు. ఓకే అమ్మా. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గురించి చెప్తారా? అబ్బా, హ్యాట్స్ ఆఫ్ టు యూ అమ్మా. నువ్వు 10th క్లాస్లోనే ఇంత మంచిగా ఆలోచించావంటే యు ఆర్ రియల్లీ వండర్ఫుల్. నువ్వు తప్పకుండా వ్యోమికా సింగ్ లేకపోతే కల్నాల్ సోఫియా కురేష్ అంత గొప్పదాని అవుతావమ్మా. తప్పకుండా ఇంటర్మీడియట్లో నువ్వేం చేస్తావు అంటే ఎంపీసీ జాయిన్ అవ్వమ్మా. ఇంటర్మీడియట్లో ఏం చేస్తావు, ఎంపీసీ గ్రూప్ తీసుకో, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకో. అది అయిపోయిన వెంటనే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఉమెన్ ఎంట్రీ అని చెప్పేసి ఒకసారి అనుకుంటున్నాను నేను, రాసుకోండి. ఉమెన్ ఎంట్రీ గురించి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఎగ్జామ్ జరుగుతుంది. అందులో ఎయిర్ ఫోర్స్కి అప్లై చేయండి. ఎయిర్ ఫోర్స్కి అప్లై చేసి
పైలట్ యాప్టిట్యూడ్ టెస్ట్ కనుక మీరు పాస్ అయినట్టయితే మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫైటర్ పైలట్ కింద అవుతారు. ఒకవేళ కనుక అక్కడ మిస్ అయింది అని అనుకుందాం, అక్కడ మిస్ అయింది అంటే మీరు ఏం చేస్తారంటే గ్రాడ్యుయేషన్లో మళ్ళీ బీఎస్సీ మ్యాథ్స్ చదవండి, బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదవండి. ఇదే ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్లో అయ్యే సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి మీకు ఈజీ అవుద్ది కాబట్టి ఆ సబ్జెక్ట్స్ పేర్లు చెప్తున్నాను. అవి చదవండి. చదివిన తర్వాత కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్లో ఎయిర్ ఫోర్స్లో ఆప్షన్ పెట్టుకుని మళ్ళీ పైలట్ యాప్టిట్యూడ్ పిఏబిటి అంటారు, పైలట్ యాప్టిట్యూడ్ బ్యాటిల్ టెస్ట్ అని వాళ్ళు కండక్ట్ చేస్తారు. అది పాస్ అయితే కనుక మిమ్మల్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో హకీంపేట్లో ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని ఫైటర్ పైలట్కి తయారు చేస్తారమ్మా. విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే, సో ఓకే సార్, చాలా చాలా విషయాలు ఈనాటి కార్యక్రమాలు తెలియజేశారు. నేను చెప్పినట్టు మీరు కూడా అన్నారు కదా, ఎంతో మందికి అసలు అవేర్నెస్ లేదు నిజంగా చెప్పాలంటే. అది కూడా విమెన్ అండ్ డిఫెన్స్ అసలు సెక్టర్లో ఏ విధంగా ఉంటుంది, ఆపర్చునిటీస్ ఏంటి, క్వాలిఫికేషన్ చాలా చాలా బాగా తెలియజేశారు. చాలా చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే, సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మన గైడ్ కార్యక్రమం. ఈ ఎపిసోడ్ని మీరు యూట్యూబ్ ఛానల్లో కూడా చూడవచ్చు, వనిత టీవీ యూట్యూబ్ ఛానల్లో. ఇది ఇవాల్టి మన గైడ్ కార్యక్రమం. నమస్కారం.